హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. హల్లెలూయా. సో 2026 2026 సంవత్సరం అనేటువంటిది మరి ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అన్ ఇయర్ ఆఫ్ ఫెయిత్ ఫర్ అస్. మన కొరకు ఏంటండి? విశ్వాస సహితమైన సంవత్సరంగా ఆ యొక్క 2026 సంవత్సరం మన కొరకు మనము డెడికేట్ చేసుకోవాలి. ఓకే, మెనీ పీపుల్ థింక్ దట్ ఫెయిత్ మీన్స్ విశ్వాసం అంటే చాలామంది ఏమనుకుంటారంటే మనకు ప్రార్థన ఏదైనా అవసరమైతే విశ్వాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మనకు అనుగ్రహించేస్తాడు. ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండనెళ్ళి ఆ సముద్రంలో పడమంటే పడిపోద్దని చెప్పి, లేకపోతే ఇలాంటి ఆలోచన మనం విశ్వాసం గురించి కలిగి విశ్వాసం యొక్క అర్థాన్ని మనం తొలగించేస్తున్నాం. ఓకే, వీఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ ఓకే వాట్ వీ యాక్చువల్లీ హ్యావ్ టు రిసీవ్ ఫ్రమ్ అవర్ గాడ్. దేవుని యొద్ద నుండి విశ్వాసం ద్వారా మనం అస్సలు పొందుకోవలసినటువంటి వాటిని మనము మర్చిపోతున్నాం, నిర్లక్ష్యం చేసేస్తున్నాం. వాటి మీద మన దృష్టి లేకపోకుండా మనం ఏం చేస్తున్నామంటే మరి తాత్కాలికమైనటువంటి వాటి మీద మన దృష్టి నిలిపి వాటి కొరకు మనం ప్రయాసపడుతున్నట్లుగా చూస్తున్నాం. ఈరోజు మనం ప్రార్థనలు కానీ మన యొక్క ఆత్మీయ జీవిత సంబంధమైనటువంటి లేదా ఈ లోక జీవిత సంబంధమైనటువంటి విషయాల్లో కనుక మనము ఎక్కువగా మన యొక్క ప్రార్థన మన విశ్వాసము దేని మీద మనం ఉంచుతున్నామంటే లోక సంబంధమైన వాటి మీదే మనం ఉంచుతున్నాము. లోక సంబంధమైన వాటినే మనము చూస్తున్నాం. దృశ్యమైన వాటి మీదే మన దృష్టిని నిలిపి అవి కావాలి ఇవి కావాలి అని చెప్పేసి వాటి కొరకు మనం ప్రార్థన చేసి విశ్వాసంతో ప్రార్థన చేసి అనుకుంటున్నాము దేవుడు నాకు నా కార్యములు జరిగించలేదు, లేదంటే దేవుడు నాకు ఈ యొక్క పని చేయలేదని చెప్పేసి మనము దేవుని ఎడల దేవుని విషయాల్లో మనము నిరాశ చెంది దేవుని ఎడల ఆసక్తి తగ్గిపోయి దేవుని అందలి నిజమైనటువంటి విశ్వాసమును మనం కోల్పోతున్నాం. అదే యాక్చువల్గా విశ్వాసం అనేటువంటిది దేనికి కావాలి? నిరీక్షింపబడేటువంటి వాటి యొక్క నిజస్వరూపం అని ఇక్కడ అంటున్నప్పుడు జనరల్గా మనం ఏంటంటే మనం నిరీక్షించేటువంటి విషయాలు ఏంట్రా అంటే ఉద్యోగం నిరీక్షిస్తాం. నాకు ఒక ఉద్యోగం కావాలి, లేదంటే నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని చెప్పేసి, లేదంటే ఇలాంటివి నిరీక్షణ అనుకుంటాం. నిరీక్షణ అనేటువంటిది అది కాదు. దేవుని యొక్క వాక్యంలో మరి మనం చూసినట్లయితే నిరీక్షణ అనేటువంటిది ఇట్ ఈస్ డీలింగ్ విత్ ఇటర్నల్ లైఫ్, నిత్య జీవమునకు సంబంధించినటువంటి వాటి విషయంలో మనకు నిరీక్షణ అవసరమై ఉన్నది. ఓకే, when Paul says in Romans chapter 5 verse 5, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నప్పుడు ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని చెప్పేసేసి అపోస్తలుడైనటువంటి పౌలు తెలియపరుస్తున్నప్పుడు దాన్ని మనం ఎలా అనుకుంటున్నామంటే ఈ లోక సంబంధమైన వాటి విషయమై దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన, దేవుని యందు ఉంచేటువంటి నిరీక్షణ మరి ఆయన మనలను సిగ్గుపరచదు అనుకుంటున్నాము. కానీ వాటి విషయమై మనకు విశ్వాసం అవసరమే. విశ్వాసం అనేటువంటిది లోక సంబంధమైనటువంటి ఈవులను పొందుకోవడానికి కూడా మనకు అవసరమే. కానీ మన విశ్వాసం అనేటువంటిది ఎలాగుందిరా అంటే మరి దేవుని ఎడల దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్నట్లుగా మరి మన యొక్క విశ్వాసం లేదు. ఓకే, దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ సెడ్ ద అబ్రివేషన్ ఆఫ్ ఫెయిత్ యొక్క FAITH అంటే ఏంటనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక భక్తుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియపరిచాడు. ఫెయిత్ అంటే ఫర్ ఆల్ ఐ ట్రస్ట్ హిమ్. FAITH ఫెయిత్ అంటే ఏంటండి? ఫర్ ఆల్ ఐ ట్రస్ట్ ఇన్. అన్నింటికి నేనేం చేస్తాను? ఆయన యందు విశ్వాసం ఉంచుతాను, ఆయన యందు నమ్మిక ఉంచుతున్నాను. విశ్వాసం అంటే అది ప్రతి విషయానికి దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యొద్ద నుండి మనం పొందుకోవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మరి మనం చూస్తున్నాం. దేవుని యొద్ద నుండి మనం దేవుని అడగాలి, దేవుని యొద్ద నుండి పొందుకోవాలి. దేవుడు అనుగ్రహించే వాటిని మనం మిస్ చేసుకోకూడదు. దేవుని సన్నిధిలో మనం అడిగి మనం పొందుకోవాలి కదా. దేవుని యొక్క వాక్యం అంటది, యు రిసీవ్ నాట్ బికాస్ యు ఆస్క్ నాట్. మీరు ఎందుకు పొందుకోవట్లేదంటే మీరు అడగట్లేదు కాబట్టి మీరు పొందుకోవట్లేదని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఏం తెలియపరుస్తుందండి? వై ఆర్ వి లైక్ దిస్, వై ఆర్ వి ఇన్ దిస్ సిచ్యువేషన్? ఈ పరిస్థితిలో ఈ స్థితిలోనే మనం ఎందుకుంటున్నాం? వై ఆర్ వి నాట్ గ్రోయింగ్ అప్ ఇన్ ఎనీ స్టేట్? ఏ స్టేట్లోనైనా సరే, వెదర్ ఇట్ బి స్పిరిచువల్ ఆర్ ఫైనాన్షియల్
ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ స్థితిలోనైనా, ఆత్మీయంగానైనా, ఆర్థికంగానైనా, లేదంటే ఏ విధంగానైనా మరి ఎందుకు మనం ఎదగలేకపోతున్నామరా అంటే వీ ఆస్క్ నాట్, మనం ఏం చేయట్లేదంటే దేవుణ్ణి అడగట్లేదు. అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వెరీ క్లియర్లీ సేస్, జీసస్ వెరీ క్లియర్లీ సెడ్, యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా తెలియపరిచాడు. ఏం తెలియపరిచాడంటే నా నామమున ఏది అడిగినను, ఏమంటున్నాడండి, వాట్ సో ఎవర్ యు ఆస్క్ ఇన్ మై నేమ్, నా నామమున మీరు నన్ను ఏది అడిగినను నేను చేతును అని చెప్పేసేసి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆయన యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన తెలియపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అండ్ వెన్ వీ వర్ గివెన్ దట్ ప్రామిస్, ఆ యొక్క వాగ్దానము మనకు యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడి ఉండగా మరి మనము అడుగుతున్నటువంటివి ఏంటి, మనము అడగాల్సినటువంటివి ఏంటి అనేటువంటివి మనం ఆలోచించినట్లయితే వీఆర్ మోస్ట్లీ ఫోకస్డ్ ఆన్ ద చైల్డిష్ థింగ్స్. చిన్నపిల్లలకు సంబంధించినటువంటి కోరికలే మన ఆత్మీయ జీవితంలో, మన యొక్క విశ్వాస జీవితంలో మనం కోరుకుంటున్నాం. ఓకే, చిన్నపిల్లడికి చూడండి, వాట్ ఎవర్ ఏదైనా వాడి చేతిలో ఏదైనా ఉండనివ్వండి, ఓకే, ఎంత ఖరీదైన వస్తువైనా లేదంటే బంగారమైనా, ఓకే, మనం చిన్నపిల్లల్ని చాలామంది ఏంటి చాలా విలువైన బంగారు నగలతో అలంకరిస్తారు, చాలా విలువైనటువంటి వాటిని ధరింపజేస్తారు. కానీ వాడికి ఏంటండి, వాటిలో సంతోషం ఉండదు, వాటి విలువ వాడికి తెలియదు, వాటి విలువ తెలియదు. కాబట్టి వాడికి దేన్ని బట్టి వాడు సంతోషపడతాడంటే ఒక చాక్లెట్టో లేదంటే ఒక ఐస్ క్రీమో కొనిపిస్తే వాడికి వచ్చినంత సంతోషము మిగతా వాటి మీద వాడికి ఉండదు. అలాగే మనం కూడా ఎదిగిన వారిగా, ఏ విశ్వాసంలో ఎదిగి కూడా ఇంకా ఏం కోరుకుంటున్నాము, శరీర సంబంధమైన వాటినే మనము లక్ష్యం ఉంచుతున్నాం. శరీర సంబంధమైనటువంటి వాటి మీదనే మనము దృష్టి ఉంచి దేవుడు ఉద్దేశించిన వాటిని మనము కోల్పోతున్నాం. ఏం కోల్పోతున్నామండి? దేవుడు ఉద్దేశించిన వాటిని మనం కోల్పోతున్నాం. దేవుడు మన కొరకై కలిగిన ప్రణాళిక నుండి మనము దూరం అయిపోయి మరి దేవుని యొక్క ఉద్దేశములకు మనం దూరం అయిపోతున్నాం. అయితే విశ్వాసము మరి మనం చూసినట్లయితే మనము వెన్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ ఫెయిత్, మన విశ్వాస జీవితం ప్రారంభంలో మేబీ వీ హ్యావ్ ఆస్క్డ్ మెనీ థింగ్స్, మేబీ వీ గాట్ సేవ్డ్ బికాస్ జీసస్ హ్యాస్ డన్ దిస్ థింగ్ ఫర్ మీ. యేసుక్రీస్తు వారు నాకు ఇది చేశాడు కాబట్టి నేను రక్షణ పొందాను అనొచ్చు, లేదంటే యేసుక్రీస్తు వారు నన్ను స్వస్థపరిచాడు కాబట్టి నేను రక్షణ పొందాను, లేదంటే నాకు ఇది ఇచ్చాడు కాబట్టి అది ఇచ్చాడు కాబట్టి రక్షణ పొందాను అనేటువంటిది ఓకే. ఎట్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ ఫెయిత్, నీ విశ్వాసం యొక్క ప్రారంభంలో బహుశా అది నీకు ఒక మెట్టు కావచ్చు, ఓకే. బట్ దాని తర్వాత ఏంటండి, వీ నీడ్ టు స్టెప్ ఫార్వర్డ్, మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. అంటే నాకు ఇది ఇస్తే దేవుడు నాకు మంచోడు, నాకు అది ఇస్తే దేవుడు మంచోడు, ఇది ఇవ్వకపోతే దేవుడు నాకు నా పక్షంగా లేడు అన్నట్లుగా మనం మారిపోతాం కదా. పిల్లలు వాళ్ళు అడిగింది మనం కొనిలేదనుకో ఏం చేస్తారు, మా డాడీకి నేనంటే ఇష్టం లేదంటారు, లేదంటే మా డాడీ అంటే నాకు ఇష్టం లేదంటారు. ఏమంటారండి, మా డాడీ అంటే నాకు ఇష్టం లేదు, లేదంటే మా డాడీకి నేనంటే ఇష్టం లేదని ఈ విధమైనటువంటి ఆలోచనలోనికి వారు వెళ్ళిపోతారు. బట్ దే కెనాట్ అండర్స్టాండ్ ఆర్ దే కెనాట్ ఫోకస్ ఆన్ ద థింగ్స్ విచ్ దే యాక్చువల్లీ హ్యావ్ టు ఫోకస్. ఏ విషయాలు ఎందు వారు ఆలోచించాలో ఆ విషయాలను వారు ఆలోచించరు. అందుకనే ఈ లోకంలో ఏంటండి, విశ్వాసులమైనటువంటి మనము ఉన్నతమైనటువంటి వారిగా, దేవునిలో మరి అత్యున్నతమైనటువంటి వారిగా ఉండవలసినటువంటి మనము ఇంకా ఎందుకు ఈ యొక్క దీనస్థితిలో, ఎందుకని ఈ విధంగా మనము ఆ స్థితిలోనే ఉన్న స్థితిలోనే అలా ఉండిపోతున్నామంటే ఆత్మీయంగా మనం ఎదగట్లేదు. ఏం చేయట్లేదండి, వీఆర్ నాట్ గ్రోయింగ్ స్పిరిచువల్లీ. ఆత్మీయంగా మనము ఎదగట్లేదు, ఆత్మీయంగా మనము ఆత్మ సంబంధమైనటువంటి వాటి మీద మనము ఆలోచించడం లేదు. అందుకనే ఈ యొక్క మరి రాత్రికాల సమయంలో యాజ్ వి ఎంటర్ ఇంటూ ద న్యూ ఇయర్, నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశిస్తున్నటువంటి మనము వాట్ ఈస్ దట్ సబ్స్టెన్స్, మనం నిరీక్షించేటువంటి ఆ యొక్క విషయము ఏంటి, ఏ విషయం మీద మరి మనం నిరీక్షించవలసినటువంటి విషయాలు వాటిని పొందుకోవాలంటే మనము ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలో ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం ధ్యానించుకుందాం. అందుకనే ఐ బ్రేక్ ద వర్డ్ ఫెయిత్, FAITH అని ఫెయిత్ అనేటువంటి ఆ యొక్క మాటను బ్రేక్ చేసి మరి విశ్వాసం అంటే ఏంటో మరి మనము చూద్దాం. మొట్టమొదటిగా మరి మనం చూసినట్లయితే మరి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే 12వ అధ్యాయము 2వ వచనములో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మరి మనం చూసినట్లయితే మరి అక్కడ అంటున్నాడు, విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడే అయిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము అంటున్నాడు. హల్లెలూయా.
ఏం చేయమంటున్నాడండి? విశ్వాసం అనేటువంటిది ఏంట్రా? ఎఫ్ అంటే ఏంట్రా అంటే ఫోకస్. ఏం చేయాలండి? మరి మన యొక్క దృష్టి దేని మీద మనము కేంద్రీకరించి ఉన్నామో మనం ఎరగాలి. మన యొక్క ఫోకస్ దేని మీద ఉన్నది? ఓకే, ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్, ఎట్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్, మన ఆత్మీయ జీవితం యొక్క ప్రారంభంలో మేబీ వీ హ్యావ్ ఫోకస్డ్ ఆన్ ద ఎర్త్లీ థింగ్స్. ఈ లోక సంబంధమైనటువంటి విషయాల మీద మన యొక్క దృష్టి మనం నిలిపి ఉండవచ్చు, లేకపోతే లోక సంబంధమైనటువంటి వాటి మీద మన దృష్టి నిలిపి ఉండవచ్చు కదా. వెన్ వి లుక్ ఎట్ మార్తా అండ్ మేరీ, మరియా మార్తలను మరి మనం చూసినట్లయితే, when Lazarus was sick, లాజరు రోగి అయి ఉన్నప్పుడు యేసుక్రీస్తుకు వర్తమానం పంపించాడు. యేసుక్రీస్తు రాలేదు. యేసుక్రీస్తు వారు తీరా ఆలస్యంగా వచ్చేసరికి లాజరు ఏమైపోయాడు? చనిపోయాడు. నౌ ఇప్పుడు వారి యొక్క విషయం మరి మనం గమనించినట్లయితే, ఇది మనం ఇంతకుముందు కూడా మనం ధ్యానించుకున్నాం, కానీ ఈ విధంగా మనం ధ్యానించలేదు. ఓకే, ఏంటి ఈరోజు మనం వారి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆర్ దే హ్యాపీ దట్ జీసస్ హ్యావ్ కమ్ టు దెమ్? యేసుక్రీస్తు వారు వారి యొద్దకు వచ్చినందుకు వారు సంతోషంగా ఉన్నారా? దే హ్యావ్ నోన్ జీసస్ ఫర్ మెనీ డేస్ ఆర్ ఫర్ మెనీ మంత్స్. చాలా నెలలుగానో లేదంటే చాలా సంవత్సరాలని నేను చెప్పను, ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య ప్రారంభమై 3.5 సంవత్సరాలు అయింది కాబట్టి మేబీ ఫర్ మెనీ మంత్స్. ఓకే, చాలా నెలల నుంచి వారు యేసుక్రీస్తు ఎరిగి ఉండవచ్చు. అలాగే దే ఆల్సో ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ దట్ జీసస్ లవ్డ్ దెమ్. యేసుక్రీస్తు వారు వారిని ప్రేమిస్తున్నారని ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఎందుకంటే వాళ్ళు అంటున్నారు, నీవు ప్రేమించిన లాజరు అంటున్నారు. ఏమంటున్నారు లాజరు గురించి? నీవు ప్రేమించిన లాజరు అంటున్నాడంటే జీసస్ మైట్ హ్యావ్ ఎ స్పెషల్ లవ్ ఫర్ దెమ్. వారి కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ దేవుడు కలిగి ఉన్నాడు. ప్రత్యేకమైన రీతిలో, అంటే ఎక్కువగా వారిని ప్రేమించి ఉండవచ్చు. ఓకే, ఆ యేసుక్రీస్తు వారు ఆలస్యంగా వచ్చేసరికి ఆర్ దే హ్యాపీ టు రిసీవ్ జీసస్? యేసుక్రీస్తు వారిని స్వీకరించడానికి వారు సంతోషంగా ఉన్నారా అని అంటే సంతోషంగా లేరు. ఏంటండి? యేసుక్రీస్తు వచ్చాడనే మాట విని పరిగెత్తుకుంటూ అయితే వచ్చారు, కానీ ఏమంటున్నారు? దెర్ ఇస్ ఎ డిస్కరేజ్మెంట్, డిసప్పాయింట్మెంట్. వారిలో నిరాశ, ఒకలాంటి మరి వేదన, బాధ వారిలో ఉన్నది. ఏంట్రా వేదన అంటే, వారి సహోదరుడు చనిపోయాడు. ఏమయ్యాడండి? వారి సహోదరుడు చనిపోయాడు. ఇప్పుడు వారి బాధ ఏంట్రా అంటే, 4 రోజుల ముందు రావచ్చు కదా, ఇప్పుడు ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు? 4 రోజుల ముందు వస్తే బాగుండేది, నా సహోదరుడు బతికేవాడు. అంటే వారి దృష్టి యేసుక్రీస్తు మీద కాదు, కానీ వారి దృష్టి ఏంటండి? దేని మీద ఉన్నది కదా? మనకు అవసరం లేనంత వరకు దేవుని మీద దృష్టి, మనకి ఏ అవసరత లేనంత వరకు దృష్టి దేని మీద ఉంటుందండి? దేవుని మీద ఉంటుంది. కానీ మనకి ఏదైనా సమస్య, ఏదైనా అవసరత, ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన దృష్టి ఏమైపోద్దండి? ఆ పరిస్థితి మీద డైవర్ట్ అయిపోద్ది. నౌ వెన్ యు లుక్ అట్ పీటర్, పేతురుని మనం చూసినట్లయితే, పేతురు విషయంలో అంటున్నాడు కదా, ఏమని? పేతురు ఆ యొక్క నావులో వారు వెళ్తున్నప్పుడు దేర్ వాజ్ ఎ గ్రేట్ టెంపెస్ట్, ఎంతో గొప్ప తుఫాను, భయంకరమైనటువంటి తుఫాను మరి వచ్చి ఆ తుఫాన్లో అనొక నావ కొట్టుకొని పోతూ మరి ఎంతో భయంకరమైనటువంటి స్థితిలో వారు ఉండగా యేసుక్రీస్తు వారు నీళ్ళ మీద నడుచుకుంటూ రావటం వారు చూశారు. అక్కడ జరిగినటువంటి విషయం అంతా మనకు తెలుసు. ఓకే, జీసస్ కామ్ ద టెంపెస్ట్. యేసుక్రీస్తు వారు ఆ యొక్క సముద్రాన్ని నిమ్మలపరిచారు. ఆ తర్వాత పేతురు అన్నాడు, ఇఫ్ ఇట్ ఈస్ యూ, నీవైతే నేను కూడా నీళ్ళ మీద నడుస్తున్నాను, నన్ను కూడా నడవడానికి అవకాశం ఇమ్మన్నాడు. అండ్ పీటర్ స్టార్ట్ వాకింగ్. పేతురు ఏం చేశాడండి? నీళ్ళ మీద దిగి నడిచేశాడు. నావ దిగుతున్నప్పుడు ఆయన దృష్టి ఎవరి మీద ఉన్నది? యేసుక్రీస్తు మీద ఉన్నది. హిస్ ఫోకస్ వాస్ ఆన్ జీసస్. ఆయన యొక్క దృష్టి యేసుక్రీస్తు మీద ఉన్నది. యేసుక్రీస్తు మీద ఉన్నంత వరకు హీ హ్యాస్ నో ప్రాబ్లం విత్ ద సీ ఆర్ విత్ ఎనీ అదర్ థింగ్. ఆ యొక్క తుఫానుతో కానీ, ఆ యొక్క సముద్రంతో కానీ, లేదా అక్కడ ఉన్న పరిస్థితులతో కానీ ఆయనకి ఏ సంబంధం లేదు. ఎస్, ద సిచ్యువేషన్ ఇస్ సేమ్. ఆ సముద్రం అలాగే ఉన్నది, మరి ఆ యొక్క పరిస్థితి అలాగే ఉన్నది, కానీ ఆయన దృష్టి యేసుక్రీస్తు మీద ఉన్నందున ఏమైందండి? హీ వాజ్ నాట్ డివర్టెడ్. ఒక ఆయన ఏం చేయబడలేదండి? తప్పిపోలేదు, ఆయన మునిగిపోలేదు, ఆయన భయపడలేదు. అసలు భయపడకోకుండా ఏం చేస్తున్నాడు? ఆయన దృష్టి, ఆయన నేత్రాలు, ఆయన ఫోకస్ అంతా యేసుక్రీస్తు మీద ఉన్నది కాబట్టి హీ ఈజ్ ఏబుల్ టు వాక్ ఆన్ దట్ వాటర్, ఆన్ దట్ సీ. ఆ సముద్రం మీద, ఆ నేల మీద చక్కగా యేసుక్రీస్తు వారి వలె నడుచుకుంటూ వెళ్ళిపోగలిగాడు. ఎందుకు వెళ్ళగలిగాడండి? ఎందుకు వెళ్ళగలిగాడు? బికాస్ ఈజ్ ఫోకస్, ఆయన ఫోకస్, ఆయన దృష్టి ఎవరి మీద ఉందండి?
యేసుక్రీస్తు మీద ఉన్నది. ఆ దృష్టి ఆయన మీద ఉన్నది కాబట్టి ఆయన నడిచాడు. బట్ ద మూమెంట్ హీ లుక్ టువర్డ్స్ దిస్ టెంపెస్ట్, ఈ తుఫాను వైపు, ఈ సముద్రం వైపు ఎప్పుడైతే ఆయన తన దృష్టిని యేసుక్రీస్తు మీద నుండి తొలగించి వీటి మీద పెట్టాడో ఆయన మునిగిపోయినట్లుగా చూస్తున్నాం. when God delivered the people from the land of Egypt, ఐగుప్తు దేశం నుండి దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల్ని విడిపించినప్పుడు they rejoiced a lot. వారు ఎంతో సంతోషించారు. అబ్బా, మాకు ఇన్ని 400 ఏండ్ల బానిసత్వం నుండి దేవుడు మమ్మల్ని విడిపించాడని చాలా సంతోషించారు. కానీ హౌ లాంగ్ డిడ్ దట్ జాయ్ లాస్ట్? ఆ సంతోషము ఎంతవరకు ఉన్నదిరా అంటే నాట్ ఫర్ మచ్ టైం, ఎక్కువ సమయం లేదు. ఓకే, మేబీ ఫర్ 2 days ఆర్ సో, ఒక 2 రోజులు, లేదంటే ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చే వరకే ఆ సంతోషం ఉన్నది. ఎక్కడి వరకు ఉన్నదండి? ఎర్ర సముద్రం వచ్చే వరకు వారి సంతోషం ఉన్నది. ఎర్ర సముద్రం రాగానే ఏమైపోయిందండి? ఆ సంతోషం తొలగిపోయింది. ఇదేంటి మన పరిస్థితి? ఇలాగైపోయింది ఏంటి? మన జీవితాలు ఇలాగైపోయినాయి ఏంటి? అక్కడున్న బాగుండేది, ఏ కష్టమో లేదంటే ఏదో ఒక పని చేసుకొని ఏదో 4 మెతుకులు సంపాదించుకొని కడుపు నింపుకునే వాళ్ళం, మన పిల్లలకి పెట్టుకునే వాళ్ళం. కష్టమో నష్టమో అక్కడ మనం బ్రతికే ఉండే వాళ్ళం అన్నట్టుగా వారు ఆలోచించడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇప్పుడు వారి దృష్టి వాగ్దాన దేశం మీద లేదు. దేని మీద ఉంది వారి దృష్టి? ఎర్ర సముద్రం మీద ఉన్నది. ఏమైందండి? దేర్ ఫోకస్ వాజ్ నాట్ ఆన్ ద ప్రామిస్ ల్యాండ్. బయలుదేరడానికి ఎక్కడికి బయలుదేరారు? బయలుదేరడానికి వాగ్దాన దేశము కానాను దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి బయలుదేరారు. కానీ ఎర్ర సముద్రం వచ్చేసరికి దృష్టి దేని మీదకి వెళ్ళిపోయిందండి? ఎర్ర సముద్రం మీదకి వెళ్ళిపోయింది. దిస్ ఈజ్ హౌ ఈజ్ అవర్ ఫెయిత్ వర్కింగ్ నౌఏడేస్. ఈరోజు క్రైస్తవులలో విశ్వాసం ఈ విధంగానే పనిచేస్తుంది. సమస్య రానంత వరకు దేవుని మీద మన దృష్టి ఉంటుంది. దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవుని మందిరానికి వెళుతున్నాము, అన్ని బాగానే ఉన్నాయి. కానీ వన్ దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం, ఏదైనా సమస్య వచ్చిందా దృష్టి దేని మీదకి వెళ్ళిపోతుందండి? ఆ సమస్య మీదకి వెళ్ళిపోతుంది, ఆ పరిస్థితి మీదకి వెళ్ళిపోతుంది, ఆ అవసరత మీదకి వెళ్ళిపోతుంది, ఆ భూ సంబంధమైన వాటి మీదకి వెళ్ళిపోతుంది. నౌ ఇన్ దిస్ మల్టిట్యూడ్, ఈ యొక్క సమూహంలో, ఈ 6 లక్షల కాల్బలములో 3 ఉన్నారు. ఎవరండి ఆ 3? మోషే, అలాగే యెహోషువ, కాలేబ్ అనేటువంటి వీరు 3 ఉన్నారు. వీరి 3 మాత్రము దే వర్ నాట్ డివోటెడ్ బై ఎనీ సిట్యుయేషన్. ఏ పరిస్థితి ద్వారా వారు కదల్చబడలేదు, దృష్టి మరచలేదు వారు. ఎందుకంటే వారి దృష్టి అంతా దేని మీద ఉందండి? వాగ్దాన దేశం మీదే ఉన్నది. వారు బయలుదేరిన దగ్గర నుంచి వారి దృష్టి అంతా వాగ్దాన దేశం మీద మాత్రమే ఉన్నది. వారి దృష్టి వాగ్దానం మీద దేశం నుంచి కొడికి కానీ ఎడమకి కానీ తొరలుకోకుండా, వెనక్కి వెళ్ళకోకుండా మరి వారు స్థిరంగా వారి కాన్సన్ట్రేషన్ అంతా, వారి ఫోకస్ అంతా వాగ్దాన దేశం మీద పెట్టారు. కాబట్టి యెహోషువ, కాలేబులు మాత్రమే ఏం చేయగలిగారండి? నిరీక్షింపబడు వాటి యొక్క విశ్వాసం ఏంటండి? దే హ్యావ్ నాట్ ఎట్ పొజెస్. వారు ఇంకా అప్పుడు ఏంటండి? పొందుకోలేదు. దే వర్ స్టిల్ ఇన్ ద విల్డర్నెస్. ఆ అరణ్యములోనే వారు ఉన్నారు. అండ్ దే ఆల్సో హ్యావ్ ఎన్కౌంటర్డ్ ద సేమ్ ప్రాబ్లమ్స్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్ హ్యావ్ ఎన్కౌంటర్డ్. ఇశ్రాయేలీయులు ఎదుర్కొన్నటువంటి అవే సమస్యలు, అవే పరిస్థితులు వారు కూడా ఎదుర్కొన్నారు. కానీ వారు వాటిని పట్టించుకోలేదు. వారు ఏం చేయలేదండి? వాటిని పట్టించుకోలేదు. వాటి వల్ల వారు డిస్టర్బ్ అవ్వలేదు. వాటి వల్ల వారు వేదన చెందలేదు. ఎందుకంటే దేర్ ఫోకస్ వాజ్ ఆన్ ద ప్రామిస్డ్ ల్యాండ్. వారి యొక్క దృష్టి అంతా దేని మీద ఉందండి? ఆ దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన దేశం మీద వారి దృష్టి ఉన్నది. కాబట్టి దే వర్ నాట్ డిస్టర్బ్. అలాగే మనం కూడా రక్షణ పొందినటువంటి మనము, దేవుని సన్నిధిలో దేవుని కొరకు మన జీవితాలను సమర్పించుకున్నటువంటి మనము, మనం కూడా ఈ పరిస్థితుల ద్వారా మనము డిస్టర్బ్ అవ్వకూడదంటే, మన విశ్వాసం కదల్చబడకూడదంటే, విశ్వాసంలో మనము దిగజారిపోకూడదంటే మన నేత్రాలు దేని మీద ఉండాలంటున్నాడండి? విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు అంటున్నాడు. అందుకని అంటాడు కదా, ఆ వచ్చిన మొదటి భాగంలో మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా
ఏమంటున్నాడండి? వారితో పాటు మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుపెట్టు పాపమును విడిచిపెట్టి. అంటే ఇఫ్ యు వాంట్ టు ఫోకస్ ఆన్ జీసస్, నీ దృష్టి నీ విశ్వాస జీవితంలో నీ దృష్టి దేవుని మీద, యేసు వైపు మీద ఉండాలంటే ఏం విడిచిపెట్టాలంటున్నాడు? ఏం చేయాలంటున్నాడు? ప్రతి భారమును. ఏది భారము? తీరని కోరికలే భారము. భారం ఏంటండి? తీరని కోరికలు. అది ఏ కోరికైనా కానివ్వండి, అది తీరకపోతే భారము, జీవితమే వేస్ట్ అన్నట్టుగా అయిపోద్ది చాలామందికి కాదు, అందరికీ. ఏంటండి? వాళ్ళ కోరికలు తీరకపోతే జీవితమే వేస్ట్ అన్నట్లుగా అనిపోతే ఆయన అనుకుంటుంది. అందుకనే చాలామంది ఏం చేస్తారు? సూసైడ్ చేసేసుకుంటారు. అందుకన్నాడు, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి. వాటిని విడిచిపెడితేనే నీవు నీ దృష్టిని ఆ విశ్వాసమునకు కర్తయు కొనసాగించి వాడైన యేసు వైపు నీవు పెట్టగలవు. We have to look unto Jesus. మనం ఆ యేసు వైపు మనం చూడాలి. మన విశ్వాస జీవితం అనేటువంటిది ఇట్ షుడ్, ఆ జర్నీ, ఆ యొక్క యాత్ర యేసు మీద దృష్టి నిలిపి సాగవలసినటువంటి వారమై ఉన్నాం. అప్పుడే వాట్ ఎవర్ మే కమ్ ఇన్ యువర్ వే, నీ మార్గంలో ఏది వచ్చినా సరే యు ఆర్ నాట్ ఏంటండి, మీరేం చేయబడరు, డిస్టర్బ్ చేయబడరు కదా. పౌలు శీలలు దే వర్ బీటెన్ అప్. వారేం చేయబడ్డారు? బాగా కొట్టారు, బాగా కొట్టబడ్డారు. బాగా కొట్టబడి బొండలు బిగించి చెరసాల్లో వేయబడితే వారి పరిస్థితి చూసుకుంటున్నారా? ఏంటయ్యా మా పరిస్థితి, ఏంటయ్యా నీ సేవ చేస్తున్న మాకు ఈ దుస్థితి ఏంటి, ఏం నేరం చేసావని మమ్మల్ని జైల్లో చెరసాల్లో పెట్టావు అని గనక వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టి ఉన్నట్లయితే ఆ చెరసాల నుంచి విడుదల వారికి వచ్చేదో లేదో తెలియదు, కానీ ఆ కుటుంబం మాత్రం రక్షణ పొందేది కాదు. వారు వారి యొక్క దేవుని యొక్క సువార్త పనిలో ముందుకు సాగగలిగేవారో లేదో కూడా తెలియదు. కానీ వాళ్ళు ఏం చేశారండి? పాటలతోటి ఏం చేశారు? పాటలతో దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారు, దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు. ఎంత స్తుతించారంటే ఆ యొక్క స్తుతిని బట్టి దేవుడు దిగి వచ్చాడు. ఆ యొక్క భూకంపం వచ్చింది, చెరసాల తలుపులు తెరవబడ్డాయి, వారి బొండలు, వారి సంఖ్యలు కూడా విడిపోయినట్లుగా మరి మనం చూస్తున్నాం. ఎందుకు స్తుతించగలిగారు? ఎందుకంటే their focus was not on their situation. వారి యొక్క దృష్టి వారున్న పరిస్థితి మీద లేదు. their focus was on the author and finisher of faith, Jesus Christ. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించి వాడైన యేసు వైపు వారి దృష్టి ఉన్నది. అండ్ ఆల్సో వారు పాడి స్తుతించింది కూడా ఆ బొండలు విరిగొట్టేస్తాడు దేవుడు, ఈ చెరసాల తలుపులు మమ్మల్ని విరగొట్టేస్తాడు, మమ్మల్ని బయటికి తీసుకొచ్చేస్తాడని కాదు. when you focus on Jesus, whether you get deliverance or not, you will still be praising him. నీవు యేసుక్రీస్తు మీద నీ దృష్టి ఉంటే నీకు విడుదల వచ్చినా రాకపోయినా నువ్వు ఆయన్ని స్తుతిస్తావు. దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వేం చేస్తావు? ఆయనను స్తుతిస్తావు. అంటే దీస్ థింగ్స్ కెనాట్ డిస్టర్బ్ యువర్ ఫెయిత్. ఈ విషయాలు ఈ లోక సంబంధమైన వెదర్ దేవి, అందుకంటాడు కదా రోమపత్రిక 8వ అధ్యాయంలో, శ్రమ అయినను, కరువైనను, హింస అయినను, బాధ అయినను, ఖడ్గమైనను, ఉపద్రవమైనను, వస్త్రహీనత అయినను కదా, ఒక పెద్ద లిస్ట్ ఇచ్చేశాడు. ఇవేవి క్రీస్తు యేసునందున్న దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవు. హల్లెలూయా. ఇవి ఏవి ఏం చేయలేమంటండి? క్రీస్తు ప్రేమ నుండి మనలను 35 క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా అని చెప్పి ఆ తర్వాత అంటాడు చూడండి, ఇందుని గురించే రాయబడి ఉంది. ఎందుని గురించి? దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాపలేదని దాని గురించి ఏమి రాయబడి ఉందంట? నిన్ను బట్టి మేము దినమెల్లా
వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఏమంటున్నాడు? ఎంత ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేవు కదా, ఏమి రావు మనకు. ఓకే, చాలా హ్యాపీగా చాలా లగ్జరీగా సాగిపోద్ది అంటున్నాడా? ఇందును బట్టి దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపినారు అంటే ఎలాంటి స్థితిలో అన్నాడు? దినమెల్లా వధింపబడిన గొర్రెలము, వధకు సిద్ధమైన గొర్రెలను చంపడానికి తీసుకెళ్తున్నటువంటి గొర్రె. అందుకనే అంటున్నాడు యెషయా గ్రంథం 53లో, వధకు సిద్ధమైన గొర్రె అంట. ఏంటండి? వధకు బొచ్చు కత్తిరించి వాని యొద్దకు తేబడినటువంటి గొర్రెను గురించి ఏమంటున్నాడు అక్కడ? గొర్రె ఏంటండి? మౌనముగా ఉన్నది. వధకు తేబడు గొర్రె పిల్లయో, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయో మౌనముగా ఉండనట్లు, మౌనంగా ఉంటుంది గొర్రె. ఎందుకు? ఇట్ డజంట్ కేర్. అదేంటండి? మనం కూడా ఏంటండి, వాట్ ఎవర్ హ్యాపెన్స్, ఏది జరిగినా సరే. యోబు అంటున్నాడు కదా, మేలేనా కీడు మనము అనుభవింప తగదా అని యోబు అంటున్నాడు. ఎందుకు అనగలుగుతున్నాడు? యోబు భార్య అనలేకపోతుంది. యోబు భార్య ఏమంటుంది? ఇంకా దేవుడు దేవుడు అంటున్నావు, ఇంకెందుకు దేవుడు ఆయన్ని దూషించి చచ్చిపో అంటుంది. ఎందుకంటే ఆమె కూడా యోబుతో పాటు ఏం చేసింది? దేవుణ్ణి ఆరాధించింది. ఆమె కూడా ఏం పాపాత్మరాలేం కాదు. ఆమె భక్తి పర్రాలే, ఆమె ప్రార్థనా పర్రాలై ఉండవచ్చు, ఆమె మరి మంచి ఆత్మీయ జీవితం బాగానే ఉండవచ్చు. కానీ ఎప్పుడు వరకు ఉంది? అన్నీ ఉన్నంత వరకు ఉంది. ఎప్పుడైతే తీసేశాడో దేవుడు, అన్నీ పోయినాయో ఏమంటుంది? ఇంకా దేవుడు దేవుడు అంటున్నావా? ఎందుకని? దృష్టి ఏమైపోయింది? పోగొట్టుకున్న వాటి మీదకి వెళ్ళిపోయింది. దృష్టి దేని మీదకి వెళ్ళిపోయిందండి? పోగొట్టుకున్న వాటి మీదకి వెళ్ళిపోయింది. అందుకనే ఆమె దేవుణ్ణి స్తుతించలేకపోతుంది. స్తుతించలేకపోగా యోబును కూడా తిడుతుంది. ఇంకా దేవుడు అంటే ఆయన దూషించి చచ్చిపో అంటుంది. యోబు దగ్గర నుంచి దేవుడు తీసుకుందంటూ ఏదైనా ఉందంటే ఏదండి? యోబు దగ్గర నుంచి దేవుడు తీసుకుంది ఏదైనా ఉందంటే అది ఆయన భార్యనే. అలాంటప్పుడు ఎలాగుండాలి? బలముగా ఉండాలి. ఎలాగుండాలి? యోబును బలపరిచేదానిగా ఉండాలి. కానీ పాపం ఆమె పరిస్థితి ఏంటండి? చేసుకోలేకపోతుందేమో, లేకపోతే చూడలేకపోతుంది యోబు యొక్క పరిస్థితి. అంటుంది దేవుణ్ణి దూషించి, మామూలు చచ్చిపో అన్నా పర్లేదు, కానీ ఇక్కడ ఏమంటుంది? దేవుణ్ణి దూషించి చచ్చిపో. నీ దృష్టి ఈ లోక సంబంధమైన వాటి మీద ఉన్నంత వరకు నీ భక్తి కూడా ఏంటండి? వ్యర్థమే. వాటితో పాటు నీ భక్తి కూడా ఏమైపోద్ది అంటే, ఇవి పోతే, నువ్వు ఆశించినవి నీ దగ్గర నుంచి పోతే వాటితో పాటు నీ భక్తి కూడా పోతుంది. బట్ వెన్ యువర్ ఐస్ ఆర్ ఆన్ జీసస్, నీ యొక్క నేత్రాలు యేసుక్రీస్తు వారి మీద ఉండి, నీ యొక్క దృష్టి ప్రభు యేసుక్రీస్తు మీద ఉన్నట్లయితే, నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ టు యువర్ బాడీ, నీ శరీరానికి నీ జీవితానికి ఏమైనా సరే, యు ఆర్ నాట్ వరీడ్. నువ్వు కలవరపడడు. విశ్వసించువాడు కలవరపడడు. హల్లెలూయా. విశ్వసించువాడు ఏం చేయడండి? కలవరపడడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథంలో 34వ కీర్తన 5వ వచనం అన్నాడు కదా, వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగాను? కీర్తన గ్రంథం 34వ కీర్తన 5వ వచనం, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములన్నడను లజ్జింపకపోవును. ఇన్ దిస్ టెంపెస్ట్, ఈ యొక్క శ్రమలో, ఈ యొక్క పరిస్థితిలో, ఈ యొక్క లాస్లో, ఇన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కానీ, ఇఫ్ యు లుక్ అంటు హిమ్, నీ దృష్టి ఆయన మీద నుండి తొలగకపోతే నీవు సిగ్గుపడవు. నిన్ను సిగ్గుపరచబడనియ్యడు నీ దేవుడు. హల్లెలూయా. మేబీ ఇట్స్ జస్ట్ ఎ టెస్ట్, అది కేవలం పరీక్ష కావచ్చు. యేసుక్రీస్తుని కూడా సిలువ వేసి అందరూ అనుకున్నారు, ఓ అయిపోయింది,
ఓ ఈయన అందరిని బాగు చేశాడు, అందరిని రక్షించాడు, కానీ తను తాను ఏం చేసుకోలేకపోతున్నాడు, రక్షించుకోలేకపోతున్నాడు, తను తాను కాపాడుకోలేకపోతున్నాడు. నీ దేవుని కుమారుడు అయితే కిందకి దిగిరా. ఎన్నో రకాలుగా హేళన చేశారు, అపహాస్యం చేశారు, వేధించారు, బాధించారు. అందరూ ఇది ఆయన ఏంటండి, మనుషులు చూడనొల్లని వానిగా, మనుషులచే విసర్జింపబడినటువంటి వానిగా, బాధింపబడిన వానిగా, దుఃఖాక్రాంతునిగా ఎంచబడ్డాడు. ఓకే, చాలా అవమానం, చాలా సిగ్గుపరచబడ్డాడు. కానీ ఉంచాడా దేవుడు ఆ స్థితిలో? యూ హ్యావ్ టు ఎండ్యూర్. నువ్వేం చేయాలి? సహించాలి. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ జీసస్. నీ దృష్టి యేసుక్రీస్తు మీద, నీ దేవుని మీద నీ దృష్టి ఉంటే నిన్ను ఆయన అంతే కదా. అది ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదంటే ఏంటి అర్థం ఏంటండి? ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదంటే నేను ఈ అడిగిన దేవుడిని ఇది ఇచ్చేస్తాడు, నాకు ఇది ఇచ్చేస్తాడు అనుకుని నీ దృష్టి దాని మీద పెట్టుకొని అక్కడి నుంచి తీసేసావు అనుకో, ఏమవుతుందండి? సిగ్గుపరచబడతావు. ఏమైపోతావు? సిగ్గుపరచబడతావు. కానీ ఆయన మీద నీ దృష్టి ఉన్నట్లయితే, లుకింగ్ అన్ టు జీసస్, హీ ఈజ్ నాట్ ఓన్లీ ది ఆథర్ బట్ ఆల్సో ద ఫినిషర్ ఆఫ్ యువర్ ఫెయిత్. ఆయన విశ్వాసమునకు కేవలం కర్త మాత్రమే కాదు, కొనసాగించువాడు. ఇక్కడ కొనసాగించువాడు అన్నాడు, కానీ పూర్తి చేయువాడు, సంపూర్తి చేయువాడు ఆయనే. అంటే నీలో విశ్వాసం జనరేట్ చేసేది ఆయనే, విశ్వాసాన్ని కలుగజేసేది ఆయనే. ఆ విశ్వాసం కలిగిన దగ్గర నుంచి ఆయన మీద నీ దృష్టి ఉన్నట్లయితే దాన్ని పూర్తి చేసేది కూడా ఆయనే. హల్లెలూయా. కానీ ఎందుకు పూర్తి కావట్లేదు? ఎందుకు పూర్తి కావట్లేదండి? ఎందుకంటే విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మీద దృష్టి ఉంది, కానీ ఆ తర్వాత దృష్టి ఏమైపోతుంది? వాళ్ళకిలాగా అయిపోతుంది. ఎవరికిలాగా? యోహాను సువార్త 6వ అధ్యాయాలు అంటారే, గబ్బగబ్బా యేసుక్రీస్తుని ఎత్తుక్కుంటూ వచ్చేసారంట, నావలేసేసుకొని. ఏం చేశారు? దోణిలు ఎక్కేసేసి యేసుక్రీస్తుని ఎత్తుక్కుంటూ వచ్చేసేసి అన్నాడు, అయ్యా నీకోసం ఎక్కడెక్కడో మేము ఎతికాము, ఎంతో ఇది తిరిగి తర్వాత ఇక్కడ ఉన్నామని తెలుసుకొని పరిగెత్తుకుంటూ వచ్చేసాం మీ దగ్గరికి అంటారు. కానీ ఎందుకు వచ్చారు వాళ్ళు? ఎందుకు వచ్చారండి? తిని తృప్తి పొందడానికి వచ్చారు. అంటే పేరు మాత్రం యేసుక్రీస్తే, దృష్టి మాత్రం దేని మీద ఉందండి? 5 రొట్టెలు 2 చేపలు ఆయన 5,000 మందికి పంచేసరికి ఇంకా ఈయన వెనకాలంటే మనకి దేంట్లో ఎక్కడి నుంచైనా మనకు ఆహారం పెట్టేస్తారు అనుకున్నారు. ఏమో తిని తృప్తి పొందడానికే వచ్చారు. అందుకని అక్కడ యేసుక్రీస్తు వారు, ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, నేనే జీవాహారము అని చెప్పి వారికి చెప్తే ఏమంటున్నారు? ఇది కఠినమైన మాట. ఏమంటున్నారు? ఇది కఠినమైన మాట అని చెప్పేసేసి అప్పటి నుంచి ఆయనను వదిలేసి వెళ్ళిపోయారు. నిజమైన విశ్వాసులు ఎవరండి? వెంటనే యేసుక్రీస్తు 12 మంది వైపు తిరిగి అంటున్నాడు, మీరు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అంటే, అప్పుడు పేతురు అన్నమాట ఏంటండి? నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళుదుమో, ఎందుకంటే నువ్వే కదా 3 సంవత్సరాల నుంచి మాకు తిండి పెడుతుందని అన్నాడా? ఏమంటున్నాడు? నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళదు, నీవే నిత్య జీవపు మాటలు గడవాడవు. రొట్టెలను చూసి కాదయ్యా మేము నిన్ను వెంబడించేది, మా జీవనాన్నే వదులుకొని నిన్ను వెంబడిస్తున్నాం. ఏం చేస్తున్నారండి? మా జీవనాన్నే, మాకు రొట్టెలు పెట్టి ఆ జీవనాన్నే మేము అక్కడ వదిలేసాం. ఆయన నువ్వు పిలవంగానే ఏం చేసాం? మా వలలు మాతో తెచ్చుకోలేదు. తెచ్చుకున్నారా? ఏం చేశారు? వారి వలలను, వారి కలిగినదంతా అక్కడే వదిలిపెట్టేసేసి అలాగే వచ్చేసారు. ఇంటికి వెళ్ళి వస్తాను, సూటిగా సర్దుకొని వస్తానని కూడా అనలేదు వాళ్ళు. అన్నారా? నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళ్తాం? నిన్ను వెంబడించడానికే కదా మా జీవితాలను సమర్పించుకున్నాం. సో ఏం ఉన్నా లేకపోయినా, ఏం పొందుకున్నా పొందుకోకపోయినా, వాట్ ఎవర్ హ్యాపెన్స్, ఏం జరిగినా సరే, మై ఐస్ ఆర్ ఫోకస్డ్ ఆన్ హిమ్. నా దృష్టి ఎవరి మీద ఉందండి? నా యేసయ్య మీదే నా దృష్టి ఉంది. హల్లెలూయా.
యాజ్ లాంగ్ యాజ్ యూ ఫోకస్ ఆన్ హిమ్, ఆయన మీద నీ దృష్టి ఉన్నంత వరకు ఏంటండి, యూ కెనాట్ బి, డెవిల్ కెనాట్ డిస్టర్బ్ యూ. సాతాను నిన్నేం చేయలేదండి, నిన్ను అసలు డిస్టర్బ్ చేయనే చేయలేదు. ఏం చేసినా కూడా నిన్ను అది డిస్టర్బ్ చేయలేదు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఎస్ దేర్ ఆర్ స్టిల్ 4 పాయింట్స్, ఇంకా 4 ఉన్నాయి. ఎఫ్ ఒకటే మనం చూసాం. స్టిల్ దెర్ ఈస్ AITH. దేవుడి చిత్తమైతే నూతన సంవత్సరం రేపు మరలా కొన్ని విషయాలు మరి మనం ధ్యానించుకుందాం. దేవుడి ఈ వాక్యం ద్వారా మనలను బలపరిచి ఆశీర్వదించును గాక.